జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కుటుంబ ప్రయోజన పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై సమీక్షిస్తూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పంపించిన రైతు ఆత్మహత్యల జాబితా, ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన వితంతు పెన్షన్ కుటుంబాల జాబితా ఆధారంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి పొందేందుకు సంబంధిత తహసీల్దార్కి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ధృవపత్రం, మరణ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, సహజ మరణమా లేక ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా అని తెలిపే అఫిడవిట్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీ, ఐకేపీ ద్వారా ఏఏబీవై, జేబీవైకి సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. తహసీల్దార్లు ఈ దరఖాస్తుపై విచారణ నిర్వహించిన అనంతరం ఆర్డీఓకు సమర్పించాలని, ఆర్డీఓ జిల్లా రెవెన్యూ అధికారికి, డిఆర్ఓ ద్వారా డైరెక్టర్ ఎస్ఎస్ సెర్ఫ్ సీఈఓకు ఆన్లైన్ ద్వారా పంపడం జరుగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆమె తెలిపారు.